నీవు శిక్ష అనుభవించవలసి ఉంది. ఆ మాటలు విన్న ముని చిన్న వయసులో చేసిన తప్పు లెక్కలోకి రాదు. ఎందుకంటే చిన్న వయసులో ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియరాదు. అటువంటప్పుడు నీవు ఎలా అంత పెద్ద శిక్ష నాకు విధిస్తావు? నాకు శిక్ష విధించి నీవు కూడా తప్పు చేశావు కాబట్టి నీవు కూడా తప్పక శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అందుకే నేను కూడా నీకు శిక్ష విధిస్తాను. నీవు భూలోకంలో ఒక దాసికి పుత్రునిగా జన్మిస్తావు. నువ్వు గొప్పవాని తేజస్సుతో పుట్టినప్పటికీ దాసికి జన్మించడం వల్ల నీకు రాజ్యాధికారం ఉండదు. ప్రాణాలు మాత్రమే తీసే నీకు కావాల్సిన వారి ప్రాణములు పోతూ ఉంటే చూస్తూ ఉంటావు అంటూ శాపాన్నిచ్చాడు. ఈ శాపం మూలంగానే అంబిక తనకు బదులుగా దాసిని గదిలోకి పంపిస్తుంది. వ్యాస మహర్షికి ఇదంతా తెలిసి దాసి గర్భంలోకి తన తేజస్సును పంపిస్తాడు. అతడే విదురుడు. ఈ విధంగా అంబికాకి గురుడివాడైన ధృతరాష్ట్రుడు, అంబాలికాకి పాండురోగం కలిగిన పాండురాజు, దాసికి ధర్మబోధకుడైన విదురుడు పుడతారు.